నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఎంబీబీఎస్ ఎక్కడ చేయాలి, ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేయాలి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గరికపాటి సతీష్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఎంబీబీఎస్కి సంబంధించి సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ రకరకాలుగా మనం వింటూ ఉంటాము. సో అందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మిత్స్, ఏది రియాలిటీ అని అడిగితే ఏం చెప్తారు? సో దట్ అది పేరెంట్స్ కూడా దాన్ని డీకోడ్ చేసుకొని పిల్లలకి ఏదైతే బెస్ట్ అని వాళ్ళు ఒక డెసిషన్కి రాగలుగుతారు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అబ్రాడ్కి వెళ్ళి అంటే ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రానటువంటి స్టూడెంట్స్కి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవటం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఈ బెస్ట్ ఆప్షన్ని దాదాపు ఫర్ ద పాస్ట్ 40 years నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. చాలామంది ఇక్కడ డాక్టర్స్గా సెటిల్ అయినారు. ఇప్పుడు ప్రత్యేకంగా రీసెంట్గా ఉన్నటువంటి సినారియోలో అంటే వరల్డ్ వైడ్ చాలా చేంజెస్ జరుగుతున్నాయి. సో దాని దృష్ట్యా ఎవరైనా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయాలి అని అనుకుంటే కనుక నియర్ బై కంట్రీస్ అయితే కనుక డెఫినెట్గా అక్కడికి వెళ్ళి అంటే లైక్ రష్యా, ఫిలిప్పీన్స్ ఇలాంటి కంట్రీస్ నియర్ బై కంట్రీస్ అయితే కనుక డెఫినెట్గా మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ కజిన్స్ కానీ ఎవరైనా ఒకరు అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్స్ అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకోవటం అనేది అడ్వైజబుల్ అండి. అదే వేరాజ్ కరేబియన్ ఐలాండ్స్, మనకి కరేబియన్ ఐలాండ్స్ అంటే సెంట్రల్ అమెరికా లాంటి కంట్రీస్లో చదువుకోవాలనుకుంటే అది చాలా దూరం ఉంటుంది. కాబట్టి అక్కడ స్టాండర్డ్స్ మెజర్ చేసేటటువంటి అక్రెడిషన్ బాడీస్ ఉంటాయండి. లైక్ CAAM అక్రెడిషన్ ఉన్నటువంటి కాలేజ్లో చదువుకుంటే కనుక వీళ్ళకి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందే అవకాశం ఉంటుందండి. సో ఎవరైనా స్టూడెంట్స్ పీజీ టార్గెట్ చేసుకుంటే కనుక మంచి మెరిట్ స్టూడెంట్స్కి అయితే డెఫినెట్గా CAMHP ఉన్నటువంటి కరేబియన్ ఐలాండ్స్లో ఎనీ యూనివర్సిటీ అడ్వైజబుల్ అండి. ఓకే. సో సతీష్ గారు, SG ఓవర్సీస్ ఎలాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తే, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది స్టూడెంట్స్కి? మనం స్టూడెంట్స్కి అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచి అంటిల్ దే గ్రాడ్యుయేట్ అంటే వాళ్ళకి పాస్పోర్ట్ అప్లై చేయటం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎవ్రీథింగ్ వాళ్ళకి వీసా గైడెన్స్ కానీ, డాక్యుమెంటేషన్లో గైడెన్స్ కానీ, అబ్రాడ్లో చదువుకోవటానికి బ్యాంక్ లోన్స్ కానీ, ఇప్పుడు అదే ఆంధ్రాలోనైతే వాళ్ళకి బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఆ స్కాలర్షిప్స్ కూడా మేము వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి ఆల్మోస్ట్ 15 to 25 lakhs వరకు స్కాలర్షిప్ వస్తుంది పిల్లలకి. అక్కడి దగ్గర నుంచి వాళ్ళు మంచి రైట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని కోర్స్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకి FMG ఎగ్జామ్కి కావాల్సినటువంటి గైడెన్స్, FMG అయిపోయిన తర్వాత పీజీకి కావాల్సినటువంటి గైడెన్స్, అట్లా కోర్స్ కంప్లీట్ అయిపోయేదాకా కూడా మేము స్టూడెంట్స్ని అంటిల్ దే సెటిల్ ఇన్ దేర్ కెరీర్ వీ టేక్ కేర్ అండి. ఓకే. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు వీ టేక్ కేర్ అండి. ఓకే. సో ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది డాక్టర్ అవసరమని అడిగితే ఏం చెప్తారండి? ఎస్ అండి, ఇండియాలో దాదాపు చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. వేరేజ్ అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే మనకి డాక్టర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆస్పిరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి సఫిషియెంట్ సీట్స్ ఉండకపోవటం వల్ల ఇండియాలో స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలని చూస్తున్నారు. అబ్రాడ్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి కూడా గతంలో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెన్స్ చూపించేది అంటే ఫారెన్లో చదువుకొని వచ్చినటువంటి స్టూడెంట్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ FMG అనేటటువంటి ఒక ఎగ్జామ్ ఉండేది. ఆ ఎగ్జామ్ ఈవెన్ నౌ ఇప్పుడు కూడా ఉంది. అది అపియర్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే ఇన్ ఫ్యూచర్ అయితే కనుక నెక్స్ట్ అనేటటువంటి ఎగ్జామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏదైతే ఉందో ఇండియాలో చదువుకున్న, ఫారెన్లో చదువుకున్న ఏ స్టూడెంట్ అయినా కూడా వాళ్ళందరికీ కామన్గా ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఇండియాలో చదువుకున్నా, ఫారెన్లో చదువుకున్నా కూడా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే దే విల్ బి ఎలిజిబుల్ టు ఐదర్ ప్రాక్టీస్ ఆర్ గో ఫర్ పీజీ ఎగ్జామ్. సో దే ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్. కాబట్టి ఇక్కడ ₹1 కోటి పెట్టి 70 లక్షలు పెట్టి చదువుకునే దానికంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేస్తే కనుక 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల్లో కంప్లీట్ MBBS అయిపోతుంది. అండ్ ఆ స్టాండర్డ్స్ ఉన్న కాలేజీలో చదువుకోవటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి పీజీలో కూడా సీట్ సాధించడానికి అవకాశం ఉంటుందండి.
ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు ఏజెన్సీ విషయానికి వస్తే చాలా ఫ్రాడ్ ఏజెన్సీ కూడా ఉంటాయి. సో ఏది జెన్యూన్ ఏజెన్సీ అండ్ ఏది ఫేక్ ఏజెన్సీస్ అనేది ఎలా తెలుస్తుంది ఒక పేరెంట్స్కి? అండ్ మీది జెన్యూన్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మేము జెన్యూన్ అని నేను సర్టిఫికేట్ ఇచ్చుకోలేనండి, బట్ వీ హ్యావ్ 5,000+ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మా ద్వారా వెళ్ళి చదువుకొని వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ 5,000+ ఉన్నారు. ఎస్, మీరు అడిగినటువంటి క్వశ్చన్ మంచి క్వశ్చన్. అంటే మంచి కన్సల్టెన్సీని ఎట్లా ఎంచుకోవాలి అని. ఎందుకంటే మా దగ్గర చాలామంది పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబుని ఎవరో మా ఇంటికి వచ్చి అడ్మిషన్ కోసం అని చెప్పి ఏదో కబుర్లు చెప్తే మేము వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకున్నామండి, ఇప్పుడు సఫర్ అవుతున్నాము, మీరు మా బాబుకి కానీ మా పాపకి ఏమైనా గైడెన్స్ ఇవ్వగలుగుతారని అక్కడికి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు. సో అలా కాకుండా ముందు నుంచి అడ్మిషన్ తీసుకునే ముందే మంచి ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళటం అనేది అడ్వైజబుల్ అండి. లైక్ మేమైతే వీఆర్ ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్డ్. మన ద్వారా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇండియాలో, అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చి. సో మంచి ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ ద్వారా వెళ్తే ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మంచి యూనివర్సిటీలో MBBS చేపించి మీకు ఒక డాక్టర్గా స్థిరపడటానికి గైడెన్స్ ఇవ్వగలుగుతారండి. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు పేరెంట్స్ లేదా స్టూడెంట్స్ ఒక మంచి కాలేజ్ని చూస్ చేసుకోవాలంటే ఫారెన్లో, సో ఆ కాలేజ్ చూస్ చేయాలంటే ఎలాంటి క్రైటీరియాస్ని వాళ్ళు టిక్ చేసుకోవాలి, ఎలాంటి క్రైటీరియాస్ని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తారు? దట్ అగైన్ డిపెండ్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ MBBS చదువుకోవాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి అయితే కనుక రష్యా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ ఈ నియర్ బై కంట్రీస్లో ఎక్కడైనా మంచి యూనివర్సిటీస్లో, అంటే ప్రూవన్ రికార్డ్ ఉన్నటువంటి ఒక 30, 40, 50 years ఓల్డ్ యూనివర్సిటీస్లో మన ఇండియన్ స్టూడెంట్స్ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి ప్రూవన్ రికార్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో వెళ్ళి చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలకి ఇబ్బందులు పడే అవకాశాలు చాలా తక్కువ. అదే వాళ్ళకి MBBS కాదు, MBBSతో పాటు డెఫినెట్గా మేము PG చేయాలి, PGలో సీటు సాధించాలి అనేటటువంటి స్టూడెంట్స్కి అయితే మాత్రం అన్డౌటెడ్గా కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి CAMHP రికగ్నిషన్ ఉన్నటువంటి ఎనీ యూనివర్సిటీ, ఆ CAMHP ఉన్నట్టు అక్రిడేషన్ ఉన్న ఏ యూనివర్సిటీలో చదువుకున్నా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవుతారండి. ఎందుకంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ రేంజ్లో ఉంటుంది. సో దే విల్ బి నో డౌట్ CAMHP రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యి PGలో కూడా సీట్ సాధించగలుగుతారండి. ఓకే. సో మన కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రజీంద్ర కాల్ చేశారు. రజీంద్ర గారు చెప్పండి. రవీంద్ర గారు చెప్పండి. చెప్పండి రవీంద్ర గారు. సార్, ఇది MBBS వచ్చేసి అబ్రాడ్ చేసిన తర్వాత PG వచ్చేసి ఫ్రీ చేయొచ్చు అంటున్నారు కదండి. ఒకటి PG అండి ఫ్రీగా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అవునండి. అదే విధంగా ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది దాని గురించి వివరించగలుగుతారండి? అవును, ఫ్రీ PG అంటే వీరేందర్ గారు మనకి కోర్స్తో పాటు లెట్స్ నేను ఇంతకుముందే మా డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది. MBBS చదువుతున్న ప్రాసెస్లోనే వాళ్ళకి USMLE బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. అంటే వాళ్ళకి అమెరికన్ బేస్డ్ కరికులం ఉండటం వల్ల ఏమవుతుందంటే USMLE స్టెప్ 1 అనేది అయితే ఉంటుందో MD సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అపియర్ అవ్వచ్చు. MD 4th year అయిపోయిన తర్వాత వాళ్ళకి స్టెప్ 2 అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్ స్టెప్కి వచ్చేసి వాళ్ళు US వెళ్ళి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో వైల్ డూయింగ్ దేర్ మెడికల్ కోర్స్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసే ప్రాసెస్లోనే ఆల్మోస్ట్ PG అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే మన దగ్గర నీట్ నెక్స్ట్ ఏ విధంగా అయితే అనుకుంటామో ఆ విధంగా వాళ్ళకి USMLE ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఆల్మోస్ట్ 80-90% క్లియర్ చేసుకొని అక్కడికి యూఎస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు కొన్ని ఏజెన్సీస్ MBBS కోసం అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ని సజెస్ట్ చేస్తూ ఉంటాయి, కానీ ఆల్రెడీ డెవలప్డ్ అయిన కంట్రీస్ని అయితే ఎక్కువగా సజెస్ట్ చేయరని ఒక టాక్ అయితే ఉంటుంది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? అంటే డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ UK, US, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ ఇట్లాంటి కంట్రీస్లో తీసుకుంటే ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఫర్ అవర్ స్టూడెంట్స్ పర్టికులర్లీ టు గెట్ ఇన్ టు దేర్ మెడికల్ ప్రోగ్రామ్. వాళ్ళకి ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళ ఫీజు కూడా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ UK ఉంది, UKలో బర్మింగ్హామ్ యూనివర్సిటీ కానీ బ్రిస్టల్ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏ యూనివర్సిటీలో కూడా మినిమం 40,000 pounds అంటే నియర్లీ 50 lakhs కంటే తక్కువ ఉండదు. అంటే కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 2 కోట్ల పైన అవుతుంది, 2 నుంచి 2.5 కోట్లు అవుతుంది.
అండ్ వాళ్ళ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కూడా చాలా టఫ్ ఉంటాయి. అదేవిధంగా యూకే అనే కాదు, ఈ అన్ని ఫార్వర్డ్ కంట్రీస్ యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా మనం అంత ఫీజు ఎఫర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు. అంటే వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఐఎల్టీఎస్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి మన నీట్ స్కోర్ కార్డు, మన 12th స్కోర్ కార్డు, ఇవన్నీ చూసుకొని 2 కోట్లు 2.5 కోట్లు పెట్టి ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్స్ దాదాపు 1000-2000 మంది స్టూడెంట్స్లో ఒకరు కూడా ఉండరు. సో దట్ ఈస్ ద రీజన్ కన్సల్టెంట్స్ అందరూ చిన్న చిన్న కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. చిన్న కంట్రీస్లో కూడా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉందండి. రష్యాలో అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా ఏ యూనివర్సిటీ కూడా 50 సంవత్సరాల కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాదు. అన్నీ ఇప్పుడు మేము దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి పంపిస్తామండి. ఆ యూనివర్సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 95 years ఓల్డ్ యూనివర్సిటీ. మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ 40 years నుంచి చదువుకుంటున్నారు. సో దే హ్యావ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే హ్యావ్ వెరీ గుడ్ ప్రూవన్ రికార్డ్. దానివల్ల దే విల్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుకోవటం వల్ల. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేషెంట్ ఎప్పుడైనా కూడా ఓన్లీ ఎంబీబీఎస్ కంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆఫ్టర్ ఎంబీబీఎస్ పీజీని ఎలా ప్లాన్ చేసుకుంటే ఒక స్టూడెంట్ మంచిదని మీరు చెప్తారు? అవునండి, నౌడేస్ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది. ఒకప్పుడు మన కాలనీలో మన స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో, ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరకో వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు పేషెంట్స్లో కూడా మనందరికీ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. అంటే ఏదన్నా ఎముకకు దెబ్బ తగిలితే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలని, అట్లా ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనేది మనకి అవేర్నెస్ వచ్చింది. దానివల్ల పీజీ స్పెషలైజేషన్స్ కూడా చాలా డిమాండ్ అనేది పెరిగింది. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ కూడా ఆ ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఆంకాలజీ కానీ, పీడియాట్రిక్ కానీ, ఆర్థోపెడిక్, విచ్ ఎవర్ ద స్ట్రీమ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఎంబీబీఎస్తోనే ఆపటం కాకుండా నవడేస్ ప్రతి స్టూడెంట్ కూడా పీజీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే డిమాండ్ ఆ విధంగా ఉంది. ఒకప్పుడు ఎంబీబీఎస్తోని చాలామంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు, చాలామంది కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ వీ కెన్ సే 70-80% ఆఫ్ ద డాక్టర్స్ పాత రోజుల్లోనైతే దే ఆర్ ఓన్లీ ఎంబీబీఎస్. బట్ నవడేస్ అది కుదరట్లేదు. ప్రతి డాక్టర్ కూడా ఎంబీబీఎస్ చేసిన తర్వాత వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తేనే వాళ్ళకి రికగ్నిషన్ అనేది ఎక్కువ అందుబాటులో ఉంటుందండి. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి అయితే చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, అండ్ టాక్ ఆఫ్ ది టౌన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ యూనివర్సిటీకి సంబంధించి అంత రీసెర్చ్ ఎందుకు చేస్తారు, అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు, అసలు ఎక్కడ ఉంది, దీని స్పెషాలిటీ ఏంటని అడిగితే ఏం చెప్తారు? బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా కరేబియన్ ఐలాండ్స్లో బార్బడోస్ అనేటటువంటి కంట్రీలో ఉందండి. యూనివర్సిటీ పేరు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి CAMHP రికగ్నిషన్ ఉంది. CAMHP రికగ్నిషన్ యూనివర్సిటీస్ ఓన్లీ 11 ఉన్నాయి ఆ కంట్రీలో, ఆ కరేబియన్ ఐలాండ్స్ మొత్తంలో. ఆ 11 యూనివర్సిటీస్లో ఇది ఒకటి. CAMHP అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చి స్టార్టింగ్ $1,00,000 పైనే ఉంటుందండి. ఎందుకంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫీ స్ట్రక్చర్స్ కూడా అదే విధంగా ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ $1,00,000 ఫీజు ఉంటుంది. అంటే మన కరెన్సీలో 85-90 లక్షల వరకు ఫీజు ఉంటుంది. బట్ వేరేస్ మేము బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో CAMHP రికగ్నిషన్ ఉన్నా కూడా మేము మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మన తెలుగు విద్యార్థులకు పర్టికులర్గా మంచి మెరిట్లో మార్క్స్ తెచ్చుకున్నటువంటి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి యూనివర్సిటీ వాళ్ళు మ్యాక్సిమం స్కాలర్షిప్ ఇచ్చి సుమారు 25-35 లక్షల లోపే ఫీజు అయిపోయేటట్టుగా చూస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్కి ఫ్రీగా 100% స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. 3 స్టూడెంట్స్కి 100% అంటే కంప్లీట్గా ₹1 కూడా ఫీజు పే చేయకుండా చదువుకోవడానికి ఒక 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేసి CAMHP రికగ్నిషన్ ఉన్నటువంటి యూనివర్సిటీలో వెరీ నామినల్ ఫీజుతోని ఎంబీబీఎస్ చేసి ఎంబీబీఎస్ అయిపోగానే వాళ్ళు అమెరికాలో పీజీ చేయడానికి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేపించే ప్రాసెస్ అండి ఇది. ఎవరైనా అంటే డెస్పరేట్గా సీరియస్ స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీకి నేను మళ్ళీ చెప్తానండి, యావరేజ్ స్టూడెంట్స్ టైంపాస్కి ఎంబీబీఎస్ చదువుకుందాం అనుకునే స్టూడెంట్స్ సూట్ అవ్వరండి.
100% మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్, సీరియస్గా మెడిసిన్ చేసి డాక్టర్గా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి దిస్ యూనివర్సిటీ ఇస్ ద రైట్ ప్లేస్ అండి. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు అబ్రాడ్ చదువులు అంటే, లేకపోతే అబ్రాడ్ యూనివర్సిటీస్ అని అంటే స్టూడెంట్స్ వచ్చే ఒకే ఒక డౌట్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, టీచింగ్ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కంపేరింగ్ టు ఇండియా అక్కడ ఎలా ఉంటుంది, టీచర్ ఎలా అంటే ఫ్యాకల్టీ ఎలా ఓన్ చేసుకుంటారు అన్న ఒక మేజర్ డౌట్ అయితే వస్తుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? యా, అంటే మనం ఇండియాతో కంపేర్ చేసుకోవద్దండి, బట్ అక్కడ డెఫినెట్గా మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వాళ్ళందరూ కూడా అంటే మన దగ్గర కూడా ఉంటారు. అంటే ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఒక్కొక్క యూనివర్సిటీకి ఇంతమంది, ఒక్కో డిపార్ట్మెంట్లో ఇంతమంది హెడ్స్ ఉండాలి, ఇంతమంది ప్రొఫెసర్స్, ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఈ విధంగా ఇంత స్టూడెంట్స్కి ఇంత రేషియోలో ఉండాలని ఉంటుంది. బట్ మన దగ్గర కంటే అక్కడ చాలా స్ట్రిక్ట్గా, చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ అటెండెన్స్తో సహా మానిటర్ చేస్తారు. డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, క్లినికల్స్కి ఒక డీన్ ఉండాలి, రెగ్యులర్గా లెక్చర్స్కి ఒక డీన్ ఉంటారు. అందరూ కూడా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీనే ఇందులో ఉన్నారండి. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఈజీగా రీచ్ కాగలుగుతారు. ఓకే. సో స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఫ్యాకల్టీ అయితే, ఇప్పుడు పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఎస్ అండి, అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే వీ టేక్ కేర్ అండి. మా సూపర్విజన్లోనే ఉంటారు పిల్లలు, మా టీం ఉంటారు అక్కడ. వీ హ్యావ్ అవర్ ఓన్ బిల్డింగ్స్, మా బిల్డింగ్స్లోనే మా కిచెన్, మా చెఫ్స్ ఉంటారు. సో వార్డెన్స్ కానీ చెఫ్స్ కానీ ఇండియా నుంచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళే ఉంటారు. వాళ్ళ సూపర్విజన్లో పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రాపర్ మనం ఇక్కడ ఏదైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటామో అదే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళకి మేము అక్కడెక్కడ ఆల్మోస్ట్ అమెరికాకి నియర్ బై ఉన్నటువంటి బార్బడోస్ కంట్రీలో ఎగ్జాక్ట్ ఇదే తెలుగు భోజనం మేము వాళ్ళకి అందియగలుగుతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అటెండెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తల్లిదండ్రులకి మేము మంత్లీ బేసిస్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ సెక్యూరిటీ వైజ్ వీ కెన్ సే ఇక్కడ మన దగ్గర ఉండేదానికంటే కూడా ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర మిడ్ నైట్లో 11, 12, 1, 2 o'clockకి ఒక ఆడపిల్ల ఒంటరిగా ఆఫీస్ నుంచి రోడ్ల మీద అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే సందర్భాలు మనం చాలా తక్కువ చూస్తాం. బట్ అక్కడ వెరీ కామన్గా మనకి ఇక్కడ మేల్స్ నైట్లో ఎలా అయితే బయట తిరుగుతారో అదేవిధంగా అక్కడ ఫీమేల్స్ అనేవాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో వెళ్తూ ఉంటారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. వీ కెన్ సే బార్బడోస్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ అండి. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమైనా ఎంబీబీఎస్కి సంబంధించి లేకపోతే పీజీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వరీస్ ఉన్నా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? యా, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి 9985-067-067 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా మా టీం ఉంటారు. దే విల్ గైడ్ యూ. ఫర్దర్గా ఎంబీబీఎస్ చదువుకొని ఒక పీజీ స్పెషలైజేషన్ చేసి ఉన్నతమైన డాక్టర్గా సెటిల్ కావాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. 100% మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో వీ గైడ్ యూ ప్రాపర్లీ. వీ మేక్ షూర్ దట్ యూ బికమ్ ఏ గుడ్ డాక్టర్, పర్టికులర్లీ స్పెషలైజ్డ్ డాక్టర్. మీరు ఏదైతే స్ట్రీమ్లో మీకు స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉందో ఆ స్ట్రీమ్లో వి మేక్ షూర్ దట్ యూ బికమ్ ఏ గుడ్ డాక్టర్. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కి USMLE ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ప్రతి యూనివర్సిటీలో దీనికి సంబంధించి స్టార్టింగ్ నుంచి ప్రిపరేషన్ ఉంటుందంటారా? ప్రతి యూనివర్సిటీలో ఉండదండి. USMLE అనేది అమెరికాలో రెసిడెన్సీ అంటారండి. మన దగ్గర పీజీ ప్రోగ్రామ్నే వాళ్ళు రెసిడెన్సీ ప్రోగ్రామ్ అంటారు. అమెరికాలో రెసిడెన్సీ ప్రోగ్రామ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ USMLE, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో అమెరికన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి యూనివర్సిటీస్ ఆ కంట్రీస్లోనే ఉంటుంది. అమెరికా, కెనడా, ఈ కరేబియన్ ఐలాండ్స్లో, అమెరికా సరౌండింగ్స్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే డే 1 నుంచి కూడా దేర్ ఫోకస్ ఈజ్ టు గెట్ ఇన్ టు రెసిడెన్సీ, పీజీ ప్రోగ్రాంలోకి వెళ్ళే విధంగా డే 1 నుంచి ట్రైన్ చేస్తారు. సో సీరియస్గా మెడిసిన్ చేసే స్టూడెంట్స్కి
యుఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయటం అనేది ఇక్కడ ద బెస్ట్ ఆప్షన్, బెస్ట్ పాసిబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ మెసేజ్గా మీరు ఎస్జీ ఓవర్సీస్ గురించి కానీ లేకపోతే ఎంబీబీఎస్ లేదా పీజీకి సంబంధించి ఏం ఫైనల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు స్టూడెంట్స్కి అండ్ అట్ ది సేమ్ టైం పేరెంట్స్కి కూడా? ఎంబీబీఎస్ అనేది చాలా టఫెస్ట్ కోర్స్ అండి. ఇది మన బీటెక్, బీఏ, బీకామ్ లాగా ఈజీ చదువుకునేటటువంటి కోర్స్ కాదు. చాలా కష్టపడి నిబద్ధతతో చదువుకునేటటువంటి విద్యార్థులకే దిస్ ఈజ్ ద రైట్ కోర్స్. అలా చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ మా దగ్గరికి రండి. సీరియస్ స్టూడెంట్స్ మాత్రం వి గైడ్ యూ. అంటే ఎఫోర్డబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే కనుక కరేబియన్లో చదువుకుంటే వాళ్ళకి యుఎస్ఎంఎల్ఏ క్రాక్ చేసి అమెరికాలో పీజీ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్. అదర్వైజ్ ఎఫోర్డబిలిటీ కొంచెం తక్కువ ఉన్నటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అయితే కనుక రష్యాలో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకుంటే వాళ్ళకి మంచి క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ వన్స్ దే కమ్ బ్యాక్ టు ఇండియాలో పీజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో సతీష్ గారు ఎస్జీ ఓవర్సీస్కి సంబంధించి, ఎంబీబీఎస్కి సంబంధించి అండ్ అలాగే పీజీ అవకాశాలకు సంబంధించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.